హుషారు నచ్చింది ఆర్పి నీ హుషారు. థ్యాంక్ యూ డాడ్. మేము చాలా బాధగా ఉంది, ఆఖరి స్కిట్ అవుతుందని కన్నా. ఆఖరి స్కిట్ ఏందా? ఇది హెడ్ ఆఫీస్ నుంచి తీసుకున్న నిర్ణయం కదా. నేను ఎప్పుడో చెప్పాను తీసేయమని, ఇన్ని రోజులు పెట్టుకోవటం ఎక్కువ. ఒక అవకాశం ఉంది డాడ్, మీ కాళ్ళు పట్టుకుంటాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అబ్బా తలనొప్పి తప్పించుకున్నాను రా బాబోయ్. బాధపడకరా, ఇవన్నీ మామూలే. సో నీకు ఫైనల్ ఛాన్స్, ఈ రోజు బాగా చేస్తే మేము రికమెండ్ చేస్తాం, లేకపోతే నీ చావు నువ్వే చావాలి. బాగా చేస్తా. సో ఏం జరుగుతుందో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ కిరాక్ ఆర్పి అండ్ సి. ఈ సాంగ్ ఇలా వింతగా డాన్స్ చేసిన ఆర్పి ఏంటి పిండి మిల్లి స్కిట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? ఇది స్కిట్ లో పిండి మిల్లు కాదండి. స్కిట్ లో సరిగ్గా చేయకపోవడం తీసేసిన తర్వాత పెట్టుకున్న పిండి మిల్లు. ఒకప్పుడు బాగా చేయలే, ఇప్పుడు ఏమీ లే. నా పరిస్థితి ఎట్లుంటే రీసెంట్ గా నా దగ్గరకు వచ్చాడు, ఇప్పుడు ఎలివేట్ అవుతున్నాడు నా కంటెస్టెంట్ బాబీ. వాడి పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. నేను ఇంత బాధలో ఉంటే నువ్వు ఎందుకు నా పాట పాడుకుంటున్నావా? నేనే కాదండి, మిమ్మల్ని జబర్దస్త్ లో తీసేసాక తెలుగు ప్రజలందరూ ఈ పాటే పాడుతున్నారు. ఎందుకు ఆ పాట పాడుతున్నారు? ప్రతి గురువారం మీ స్కిట్ రాదు, ప్రతి ఆదివారం మీ స్కిట్ రాదు. అవును, మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీ డేస్ హ్యాపీ డేస్. చూసారా, మీరు కూడా పాడేసుకున్నారు. వెళ్తానండి, వెళ్తారా? మీరు ఏం తప్పు చేశారని జబర్దస్త్ లో మిమ్మల్ని తీసేస్తారా? ఏం తప్పు చేయలేదురా, నా మీద ప్రేమ నాకు అర్థమైంది. న్యూ టాలెంట్ ని ప్రోత్సహించడం కోసం అలా చేశారంట. అలాగంటే టాలెంట్ లేని వాళ్ళు తీసేస్తారా? హలో చెప్పండి. అవునండి, పెట్టండి బాబోయ్ బాబీ. ఓకేనా? ఏంది రాజు బాబోయ్ బాబీ? నాకేం అర్థం కట్టదా? టీం లీడర్ వస్తున్నారంట. అబ్బా, పేరేంటో తెలుసా? బాబోయ్ బాబీ. అయ్య బాబోయ్, ఇలాంటి వాళ్ళకి టీం లీడర్ పదవి ఇవ్వడం వల్ల పదవి చీప్ అయిపోయింది మేడం. ఇప్పుడేంటంటే మీకు ఇచ్చిన రోజు అయిపోయింది. సేమ్ ఫీలింగ్. మనం సరిగ్గా చేయలేదే అనుకో, మనం అన్నాన్ని కలుపుతారేంటి? ప్రతి డైలాగ్ చెప్పివన్నా. అయ్యా ఈ డైలాగ్ కూడా బాగానే చెప్పినావులే స్వామి. ప్రతిదానికి అరవ మాకు నువ్వా. మీ అందరికీ నా నుంచి తెలియని ఒక సీక్రెట్ తెలుసా మీకు? కాంపిటీషన్ మీకు కామెడీ వచ్చని చెప్తారేంటి? నేను ఏ సీక్రెట్ చెప్తున్నా అంటే, జబర్దస్త్కి నేను చెరగని ముద్ర వేశాను. ముద్రని మీరు అన్నారు, మచ్చన వాళ్ళు అంటున్నారు. ఈ మధ్య కాలంలో మన స్కిట్ శ్రీహరికోటలో రాకెట్లకు ఒక్కసారిగా బకెట్ దన్న ముసలాగా కింద పడిపోతుంది. ఎందుకని స్కిట్ లో మొదటి 3 పంచుల మీద పెట్టి శ్రద్ధ, మిగతా 10 నిమిషాలు స్కిట్ మీద పెట్టుంటే ఈ గతి వచ్చిదా? ఒక్కరిని ఎంత దూరం అని రాకెళ్ళమంటారు? పిండి మిల్లి పని చూసుకోబా. డైరెక్టర్ ఎడ్డోడైతే లారీ డ్రైవర్ కూడా లిరిక్స్ రాశాడంట. యాంద్ర జొన్నలు ఇసిరేస్తున్నాం ఎందుకు? ఇందాక ఒక ఆవిడ వచ్చి జొన్నలు ఆడించమందండి, అందుకే ఆడించున్నాను. ఎందుకంటే అలా ఇసుక్కుంటారా? అవును, ఒక స్థాయికి వచ్చేవాడికి విసుగనేది ఉంటది డాడీ. అది స్థాయికి వచ్చినోడు కదా. నేను 3 పంచులు వేసే లోపలగా నా 3 చెడ కొడితే మామిడి బగిలేటట్టు కొడతా. ఏంటి 3 పంచులు వేస్తారా? లేదా నువ్వు మారంక. బిస్కెట్ల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేనేసేటువంటి 3 పంచులు మీ 3 బాగుండడం కోసమే. ఆర్పి పిండి మిల్లు ఇది ప్రపంచంలోనే నంబర్ 1 పిండి మిల్లు. ఒకసారి నా దగ్గరికి చాలా మంది సెలబ్రిటీస్ వస్తున్నారు. ఒకరోజు వెంకటేశ్వర వచ్చాడు. ఆర్పి గోధుమలు ఇస్తాను, పిండి చేసి పెడతావా అన్నాడు. ఎవరు అని చెప్పి లోపల వేస్తాను, పిండి చేసి చేతులు పెడితే గోధుమ మీద కొట్టాడు. పిండి అనేది మెత్తగా ఉంటుందా, ఇలా రోకలుగా ఉండదు, ఇలా ఎందుకు చేసావన్నాడు. తిరిగి నేను కొట్టా. మరి కొండలు సైతం పిండి చేయడానికి ఇది నాగబాబు గారు పిడికిలు కాదురా, పిండి గిర్రి అన్నా. రోజా గారు నా పిండి మిల్లికి ఇన్స్పెక్షన్ కి వచ్చారు. గ్రైండర్ మీద నేను రోజా అని రాసి పెట్టా. ఏమార్పి తిరిగే గ్రైండర్ మీద నా పేరు ఎందుకు రాసావు అనింది. మేడం 24 గంటలు నా ఈ గ్రైండర్ అడ్డు అదుపు లేకుండా ఆకుండా పనిచేయాలని పేరు రాశానని చెప్పా. అర్ధగంట ఆపేసి ఆయన తర్వాతనే ఏముంది. ఒరే తిట్టావా పోయినావా? నాకు అది అర్థం కాదు. అంటే నువ్వు అంత కష్టపడి పని చేస్తావని ఉద్దేశం. ఒక న్యాయ నిర్దేతగా, ఒక రాజకీయ నేతగా, ఒక ఆడపడుచులకి ఆపదగా అసలు ఎలా అలిసిపోకుండా చేస్తున్నారు మేడం, నాకు ఎప్పటికీ అర్థం కాదు. నీ స్కిట్లు చూసే నాకు ఎనర్జీ రోజాకే డౌట్ వచ్చిందిరా, నువ్వు పొగుడుతున్నావా? తర్వాత ఈవిడే వచ్చేసి
వేసింది. కొన్ని రోజుల క్రితం 3 రాళ్ళ గ్రైండర్ ఉండేది కదా డాడీ, గుర్తుందా మీకు? నాకు బాగా వంట చేస్తావు, నాకు బాగా గుర్తుంది, చెప్పు. నేను పని చేసుకుంటా ఉంటే ఈ మధ్య అలస గారు వచ్చారు. 50 కాస్త బియ్యం ఇస్తాను, పిండి చేసి పెడతావా, పెద్దోడు దోశ అవుతున్నాడు అనింది. నేను పిండి చేసి పెడతాం కదా అని నీళ్ళలో ఉండే బియ్యం అలా చేపెట్టా. నా వల్ల కాదు అని చెప్పా. ఎందుకు ఆర్పి అనింది. బియ్యంలో రాళ్ళు ఉన్నాయి, నేను చేయలేనన్నా. నువ్వు కొన్న గ్రైండర్ అన్నేసి రాళ్ళు 3 ఉన్నాయి, ఈ మాత్రం రాళ్ళు ఉంటే నీకు అడ్డొచ్చిందా అనింది. నాకెంతో కోపం వచ్చిందంటే తిరిగి ఆ 3 రాళ్ళు ఒకటి ముక్కు మీద కొడతాం అనిపించింది. ఇంతటితో బిస్కెట్ల కార్యక్రమం సమాప్తం. నువ్వెందుకు చెప్పావరా? నెక్స్ట్ చెప్పాల్సింది నేనే కదా. వీడు ముక్కుదల మొహోడు దొరికాడు, నాకు అర్థం కాదు. వస్తున్నారా నన్ను దంచవే మేనత్త కూతురా, ఒడ్లు దంచవే నా గుండెలాగరా. ఎందుకు అంటారండి? మీ మేనత్త కూతురు మీ అత్త కూతురు దంచుకుంటా పోతుంది, నేను ఎందుకు పిండి మిల్లు పెట్టుకుంది ఇక్కడ? గురుగారు, ఈ విధంగా తాగి ఊగుతూ ఉంటే క్యాన్సర్ వస్తుందా? నిన్ను కూడా తీసేశారు కదా, ఇంట్లో బాగా బాధపడుతున్నారా? నన్ను తీసేస్తారన్న బాధ కంటే నిన్ను తీసేస్తారన్న ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఈయన కానీ కింద పడిపోయాడంటే దీన్ని తీసుకెళ్ళడానికి వీళ్ళు అన్న రావాలి. ఆ ఛాన్స్ కూడా లేదు లేండి. ఎందుకు? మా అన్న కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి గోవా ట్రిప్ కి వెళ్ళి సెలబ్రేషన్ చేసుకోవడానికి. మా నాయనకి ఫోన్ చేస్తా వెంకటాద్రికి. నాయనా నాయనా నాయనా, మా నాయన ఫోన్ చేస్తే డించిక్ డించిక్ సౌండ్ ఎందుకు వస్తుంది? పప్పులో ఉన్నాడు రా. పప్పులో ఎందుకున్నాడు? ఆనందం ఎవరికైనా ఆనందమే కదా. ఈ ఆనందాన్ని ఎవరు కాదు. ఎంత మూల్యానికి? పిండి గిరిని మూల్యానికా? ఏమయ్యా పట్టేది ఉండదా, ముచ్చట్లేనా? ఇది అడ్డదిడ్డంగా అరిచి వీడు డైలాగులు మరిచి ఓడి లూంగి ఏకంగా తెరిచి నా జీవితాన్ని కరిచి కరిచి వదిలిపెట్టారండి. ఇవన్నీ పక్కనట్టండి, నేను బాగా చేస్తున్నానా లేదా? కేవలం నీ వల్ల వీళ్ళందరూ పక్కెళ్ళారా, కానీ నువ్వు కంటెస్టెంట్ కష్టాలు తెలుసుకుంటావురా బాబీ. టీమ్ లీడర్ అవుతావా కదా? సారీ, గుర్తేస్తానేమనిపించిందండి. మీ ఇంట్లో అర్థం లేదు కదా? లేదండి. పిల్లడు కొనుక్కొచ్చుకో బేగా. జబర్దస్తులోకి టీమ్ లీడర్ అనే పదానికి అర్థం చెప్పింది నేను డాడీ. అవును, మీకు కూడా అర్థం కొనుక్కురామంటారా? బతుకుచాడా ముందు నా పిండి పట్టు. పుండు పెట్టాలంటే ఏదో నువ్వు తేవాలి కదరా. వాళ్ళు ఇస్తేనే పిండిస్తావా? పిండి పట్టాయా, నా మగడు ఇంటికాడ వెయిట్ చేస్తున్నాడు. నీ మొగుడికి ఇది చెవులు పనిచేయవు కదా, నీకెలా తెలుసురా? ఇలాంటి లౌడ్ స్పీకర్ తో పని చేయాలంటే ఆ మాత్రం లోక్యం ఉండాలి. అబ్బో, వెనకకి నీలాంటోడు ఈ కారం తప్పినోడు దుకాణం పెడితే వచ్చిన గిరాకి మళ్ళీపోయిందంటరా. మూసుకొని పిండి అయ్యి తిట్టిన చెక్కు చేగనకు వాడండి మీరు. అవుంటా, నన్ను గోడత ఎందుకు వచ్చావు నువ్వు? ఎవడైనా పిడకలు కొట్టుకోవచ్చు కదా. ఏమండి, మీ బామ్మది ఫోన్ చేయడు. ఎందుకు? నిద్రపోతున్నా ఉన్నోడిది గుండ పరంగా లింగిలాక్కొచ్చేయారంట కదా. ఆ గలీజులు పిండి వచ్చేది నా రవాక. అందులో పిండి వస్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? రాకపోతే ఎక్కడ మూసుకొని రాలవా? బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12 3వ ఇల్లు. అదేందయ్యా? నీలాంటి అనాథల కోసం అక్కడ ఫౌండేషన్ పెట్టా, దీని మీద వచ్చే ఆదాయంతో అక్కడ బతికిస్తుంటానంతే. ఒకటి చెప్తాను, ఏ పక్క నుంచి పిండి కావచ్చు, నాకు సంబంధం లేదా. దప్పున మొహందారా. ఏందయ్యా, అర్ధ గంట అయింది గింజలు పోసి పిడికెళ్ళి పిండి రాలే. గింజలు రాపచ్చాడా? బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12 ఎడం పక్క నుంచి 3వ ఇల్లు. నాకు అదంతా తెలియదు, నా పిండి నాకు కావాలి. లేకుంటే చూడు, నాకు మాత్రం ప్రియమని కావాలంటే నాకు పిండి కావాలా? ఒక్కసారి మీకు పిండి అంతా చూపిస్తారండి. లోపల ఎక్కడ ఇరుక్కుపోయింది రండి. ఎవరన్నా నోట్లో మన్ను కొడతాడు కానీ నువ్వు నోట్లో పిండి కొట్టలేదురా. అన్నయ్య ఏంటి మా దగ్గర కొడతారా ఏంటి? ఇప్పుడు మంచి ఐడియా ఇచ్చినవరా, ఎట్లా పిండి రాలేదు? ఈ మిషన్ నా పర్మిషన్ లేకుండా పేలిందేంట్రా? ఇన్నేళ్ళ మీ చరిత్రలో కనీసం ఇది ఒకటైనా పేలిందండి, సంతోషించండి. ఎలా స్టార్ట్ చేయాలో తెలియలేదు. జడ్జెస్, మీరు స్కిట్ అయిపోయింది, ఏం జరగబోతుంది? ఆర్పి ఉన్నాడా లేదా? నలుగురు నీకు బాగా సపోర్ట్ చేసి సూపర్ గా నీ స్కిట్ పెళ్ళేలాగా చేసి ఓవరాల్ గా చాలా బాగుంది.
నా దగ్గర తప్పించుకున్నావు ఈ రోజు, మరి బాబు గారి దగ్గర తెలియదు. బాబు గారు బచ్చగాయ సాల అన్నట్టుగా బతికి బట్టగట్టావు. దరిదాటి ఉరకలు వేసే ఏననికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే. గుడ్ ఆర్పి, గుడ్.